హాయ్ అండి. మన దగ్గర ఉన్న మంచి శారీకి బ్లౌజ్ సరిగ్గా సెట్ కాలేదు, లేదంటే డిఫరెంట్ వర్క్ వేసుకోవాలనుకుంటే అది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా చాలా సింపుల్గా ప్లెయిన్ మీద సింపుల్ వర్క్ వచ్చేలాగా చూపించమని అడిగారు. నా దగ్గర ఉన్న ఒక శారీ మీద శారీలో ఉన్న బ్లౌజ్ కాకుండా బార్డర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎలా వేస్తానో చూడండి. చాలా సింపుల్ వర్క్, ఎక్కువ మెటీరియల్ ఏం పట్టవు అనమాట. చిన్న సైజు ఫ్రేమ్ తీసుకున్నాను. ఓన్లీ హ్యాండ్స్ కి డిజైన్ చేస్తున్నాం కాబట్టి దీనికి లోపలికి పట్టేలాగా చిన్న సైజు ఫ్రేమ్ తీసుకుంటే సరిపోద్ది. మనం డిజైన్ ఎక్కడైతే వేస్తామో దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శారీలో ఉన్న డిజైన్ బట్టి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇదే డిజైన్ పళ్ళులో చాలా పెద్దగా వచ్చాయి. శారీ అంతా మాత్రం ఇలా బుట్ట వర్క్ లా వచ్చిందనమాట. ఫస్ట్ ఒక హ్యాండ్ కి అయితే వేసేసాను, మళ్ళీ ఇంకా సెకండ్ హ్యాండ్ కి వేస్తున్నాను అనమాట. ఫ్రీ హ్యాండ్ తో వేసేస్తున్నాను నేను పెన్సిల్ యూస్ చేసి. ఫ్రీ హ్యాండ్తో వేయలేని వాళ్ళు ఒక పేపర్ మీద వేసుకుని ఒక డిజైన్ కార్బన్తో వేసుకున్నట్లయితే ఈక్వల్గా వస్తాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా నీట్గా అన్ని ఈక్వల్గా వస్తాయి అనమాట. నేనైతే వేసేయగలను కాబట్టి ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే డిజైన్ చేస్తున్నాను. నెక్ పార్ట్ అయితే వేయట్లేదు అనమాట, ఎందుకంటే అన్ని హెవీ వర్క్స్ ఎందుకని చెప్పేసి. అది కూడా శారీలో ఎక్కువ వర్క్ వచ్చింది కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ రౌండ్ సర్కిల్ అయితే అవుట్లైన్ వేసుకోవాలి. ఇది కుట్టుకోవడానికి గ్రీన్ కలర్ సిల్క్ దారము 2 వరుసల నీడిలోకి ఎక్కించుకున్నాను. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసలు వదిలేసుకుని 2 వరుసలతో మాత్రమే కుట్టుకోవాలి. ఇదైతే స్టెమ్ స్టిచ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఇదే డిజైన్ వేసానని ఇలానే వేయాలని లేదు, మీ శారీని బట్టి వేసుకోవచ్చు అనమాట. స్టిచ్చెస్ ఈ విధంగా వేసుకుంటే ఏ డిజైన్ అయినా బాగా కనిపిస్తుంది. ఈ సర్కిల్ కుట్టేసిన తర్వాత ఇక్కడ బయట పెటల్స్ ఉన్నాయి కదా, అవుట్లైన్ కూడా సేమ్ స్టిచ్తోనే కుట్టుకోవాలి. ఎప్పుడు చెప్తాను కదా శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా వర్క్ అనేది చేసుకోవాలని. ఒక కలర్ అయితే క్లాత్ తీసుకున్నాం కాబట్టి, అంటే బ్లౌజ్ కుట్టించాం కాబట్టి ఆపోజిట్ కలర్ వర్క్ చేసుకోవాలి. శారీ మీద వర్క్ని బట్టి కూడా వేసుకోవాలి. ప్లెయిన్ శారీ అయితే ఏ వర్క్ చేసుకున్నా పర్వాలేదు, కానీ డిజైన్స్ వర్క్స్ ఉన్న శారీ అయితే దానికి తగినట్టుగా వేసుకుంటే చాలా బాగా మ్యాచ్ అవుద్ది. ఈ షేప్స్ తిరిగే చోట కొంచెం మెల్లగా కుట్టుకోవాలి, దగ్గరగా కుట్టుకోవాలి. అప్పుడే షేప్ పాడవకుండా ఉంటుంది. డిజైన్ ఎలాగైతే డ్రా చేసామో అలానే కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. అందుకే డిజైన్ వేసుకునేటప్పుడు కూడా నీట్గా వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా అవుట్లైన్స్ అన్నీ కుట్టేసుకుంటూ రావాలి. ఈ కింద స్టెమ్ దగ్గర కూడా సేమ్ స్టిచ్ అనమాట. ఈ స్టెమ్ దగ్గర 2 లీవ్స్ వేసాను, సేమ్ ఉదాహరణతో వేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం స్టిచ్ మార్చుకోవాలి. వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసేసేయండి. లీఫ్ షేప్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే వేసుకోవాలి, షేప్ బాగా తిరుగుతుంది. సేమ్ ఇలానే అటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ 3 వేసేసుకోవాలి. ఇంక ఈ దారంతో పని అయిపోయింది. ఇంకొక సిల్క్ దారము, ఇది కూడా 2 వరుసలు ఎక్కించుకోవాలి. ఈ ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫిల్లింగ్ అంటే మొత్తం ఫిల్లింగ్ స్టిచ్ కాదండి, ఇది రన్నింగ్ స్టిచ్. ఫస్ట్ టైలరింగ్ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకునేటప్పుడు ఈ వర్కే బేసిక్ ఉంటుంది. ఎందుకంటే దీన్నే బేసిక్గా అన్నీ కలిపేటప్పుడు, అంటే అటాచ్ చేసి కలిపేటప్పుడు ఈ స్టిచ్తోనే అన్నీ నేర్చుకుంటాం కదా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు. అదే స్టిచ్తో ఇలా దగ్గరగా వేస్తే ఫిల్లింగ్ స్టిచ్ అయిపోతుంది. ఇది అంత నీట్గా ఉంటుంది. చూడండి ఫ్లవర్ ఫామ్ అయ్యేసరికి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంక ఈ దారంతో పైన వైపు ఈ లైన్ కూడా స్టిచ్ చేసేసాను. అది కాడకుట్టుతో వేసాను అనమాట. ఇంక మిడిల్లోకి వచ్చేసి కాటన్ దారంతో క్రిస్టల్ బీడ్ కుట్టుకోవాలి. 0 సైజు క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను. వీటిని కూడా అక్కడక్కడ కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి ఉంది కదా, ఇంకొక హ్యాండ్కి సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టడం అయితే అయిపోయింది. ఇంక బార్డర్ లాగా బీడ్స్ యూస్ చేసి ఈ విధంగా 2 లైన్స్ అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చిందనమాట సింపుల్ డిజైను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది చెప్పండి.